బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 65. పులినంబునకు తిరిగి వచ్చుట 66. కృష్ణుడు ఆత్మీయుడగుట 67. ఆలకదుపుల మేపబోవుట 68. ఆవుల మేపుచూ విహరించుట 69. ధేనుకాసురవధ 70. విషకలిత కాళింది గనుగొనుట 71. కాళిందిలో దూకుట 72. గోపికలు విలపించుట. దేవా నీకు కల్పపర్యంతంబు నమస్కరించదనని ఈ విధంబున సంస్తుతించి ముమ్మారు వలగొని పాదంబులపై బడి వీడ్కొని బ్రహ్మతన నెలవున కుందనియే అతని మన్నించి భగవంతుండైన హరి తొల్లి చెడి తిరిగి వచ్చిన వత్సవాలకులం క్రమరంగై కొని పులినంబు గడజేర్చే ఇట్లు. దశమ స్కంధము పూర్వ పులినంబునకు తిరిగి వచ్చుట. ఓ భగవంతుడా, నా ఆయుర్దాయం ఈ కల్పాంతం వరకు ఉంది కదా, అంతవరకు నీకు నమస్కరిస్తూనే ఉంటాను అని స్తుతించి బ్రహ్మదేవుడు 3 సార్లు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి పాదాలకు మ్రొక్కి సెలవు తీసుకుని తన సత్యలోకానికి వెళ్లిపోయాడు. కృష్ణుడు అతనిని క్షమించి గౌరవించాడు. ఇంతకు ముందు మాయమై తిరిగి వచ్చిన దూడలను, బాలకులను మళ్లీ ఇసుక తిన్నెల వద్దకు చేర్చాడు. ఈ విధముగా క్రించుదనంబున విధితము వంచిన 7 గోపవరనందనులొక్కించుక కాలంబుగా ఈ చింజిరి రాజేంద్ర బాలకృష్ణుని మాయన్. ఈ విధంగా బ్రహ్మదేవుడు అల్పత్వంతో మోసగించి తమను దాచిపెట్టిన 1 ఏడాది కాలాన్ని కృష్ణుని మాయ కారణంగా గోపబాలకులు కొద్దిసేపుగా భావించారు. ఏ మహాత్ముమాయ ఈ విశ్వమంతయు మోహితాత్మకమయీ మునిగియుండు అట్టి విష్ణుమాయ నర్భకులొక్క 7 ఎరుగకుండిరనుట ఏమి వెరగు. మొత్తం విశ్వమంతా మహాత్ముడైన విష్ణుదేవుడి మాయ వలన మోహంలో మునిగిపోయి ఉంటుంది. అంతటి విష్ణుమాయ వలన గోపబాలకులు 1 ఏడాది కాలాన్ని తెలుసుకోలేకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? అప్పుడు బ్రహ్మదేవుడి మాయా గుహ నుండి పులినతలానికి కృష్ణబాలుడు తీసుకువచ్చిన సమయంలో చెలికాడ అరుదెంచితే ఇతటికిన్ సేమంబునంగ్రేపులున్ నెలవుల్ చేరెనరణ్య భూమి వలనన్ నీవచ్చునందాక చల్దులు వీరుంచుక ఎవరుంగుడు వరాలోకింపు రమంచు ఆ జలజాక్షుండునగన్ భుజించిరచటన్ సంభాషలండింభకుల్. ఇసుక తిన్నెల మీద కూర్చుని చల్దులు తింటూ అర్ధాంతరంగా ఆపుచేసిన గోపబాలురు కృష్ణుని చూసి ఇలా అన్నారు. చెలికాడా, వచ్చావా? ఇదిగో లేగదూడలు అరణ్య మధ్యం నుండి ఇప్పుడే తిరిగి వచ్చేశాయి. నీవు తిరిగి వచ్చే వరకు మాలో ఎవరమూ చల్దులు తినలేదు. చూడు, త్వరగా రా, తిందాము అని పిలిచారు. కృష్ణుడు నవ్వుతూ వచ్చి వారి మధ్యలో కూర్చోగానే అందరూ కబుర్లు చెప్పుకుంటూ చల్దులు తిన్నారు. ఇట్లు బాలకులతోడ జల్ది గుడిచి వారలకు నజగర జన్మంబు చూపుచు వనంబు నుండి తిరిగి. అలా కృష్ణుడు వారితో చల్దులు తిని వనంలో నుండి తిరిగి వస్తుంటే వారికి కొండ చిలువ చర్మం చూపాడు.
ప్రసూన పింఛమాలికా ప్రభావిచిత్రితాంగుడుం ప్రసిద్ధ శృంగవేణునాథ పాశబద్ధలోకుడుం ప్రసన్న గోప బాలగీత బాహువీర్యుడయ్యునుల్లసించి ఏగె గోపకుల్ శలంగి చూడమందగున్. శ్రీకృష్ణుడు తలలో అడవపూలు నెమలిపించము ధరించాడు. వాటి రంగురంగుల కాంతులు అంతటా ప్రసరించి అతని శరీర భాగాలను అలంకరిస్తున్నాయి. కృష్ణుని కొమ్ముబుర మోత, అతని వేణుగానం అందరికీ పరిచయమైనవి. అవి వినపడగానే లోకమంతా పరవశం చెంది ఆకర్షించబడుతుంది. గోపబాలురు సంతోషంతో అతని బాహుబలాన్ని స్తోత్రం చేశారు. కృష్ణుడు గోపబాలురతో కూడి ఉల్లాసంతో మందకు చేరుకుంటూ ఉంటే గోపకులందరూ సంతోషంతో వారిని ఆదరించారు. ఆ సమయంబున పెనుబాముతము మృంగిన మననందసుతుండు పాము మదించి మమున్ మణిజనరణ్యములోపలనని ఘోషించిరి కుమారులా ఘోషములో. బాలకులు గోకులంలో అడుగు పెడుతూనే అందరికీ వినిపించేటట్లు కేకలు వేస్తూ మన నందగోపకుమారుడు అడవిలో ఒక పెద్ద పాముని చంపి మమ్మల్ని అందరినీ రక్షించాడు అని చాటి చెప్పారు. అని విని నరేంద్రుండిట్లనియే. సుఖయోగి అలా చెప్పగానే పరీక్షన్ మహారాజు ఇలా అన్నాడు. కని మనిచి ఎత్తి పెంచిన తను జన్ముల కంటే నందతనయుండా ఘోష నివాసులకు మనోరంజనుడెట్లయ్యను బుధేంద్ర చను నెరిగింపన్. దశమ స్కంధము పూర్వ కృష్ణుడు ఆత్మీయుడగుట. ఓ సుఖ మునీంద్ర, గోకులంలోని వారికి తాము కనిపించిన తమ బిడ్డల కన్నా కృష్ణుడు ప్రేమపాత్రుడు ఎలా అయ్యాడు? నీవు జానులలో శ్రేష్ఠుడవు, ఇది వివరించడం నీకే సాధ్యపడుతుంది అని శుకుండిట్లనియే. అలా అడిగిన పరీక్షన్ మహారాజునకు సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. అఖిల జంతువులకు ఆత్మవల్లభమైన భంగి బిడ్డలు నిండ్లు పసిడి మొదలు వస్తువులెవ్వియు వల్లభంబులుగావు సకలాత్మకుండైన జలజనేత్రు అఖిల జంతువులకు ఆత్మగామున ఘోషవాసులకెల్లను వల్లభత్వమునను మిక్కిలి ఒప్పే మూడు లోకములకు హితము చేయగ జలజేక్షణుండు మాయతోడ మూర్తిమంతుడై ఒప్పారు కలడదండు నిఖిలగణములందు భవతి ధాతువెట్లు భావార్థమై సర్వధాతుగణమునందు తనరునట్లు. జీవరాశులు అన్నింటికీ తనకు తాను ఇష్టమైనంత బిడ్డలు గాని ఇండ్లు గాని బంగారం మొదలైన వస్తువులు గాని ప్రియమైనవి కావు. అన్నిటియందు ఆత్మగా ఉన్న విష్ణువు అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. కనుకనే గోకుల నివాసులకు అందరికీ ప్రియుడై చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. పద్మముల వంటి కన్నులు ఉన్న విష్ణుమూర్తి మాయతో కూడిన రూపం ధరించి ప్రకాశిస్తున్నాడు. ఇదంతా మూడు లోకాలకు మేలు చేయడానికే. క్రియలను తెలిపే అన్ని ధాతువులకు భవతి అనే ధాతువు భావంగా అంతర్లీనమై ఉంటుంది. అలాగే చరాచర సృష్టిలోని అన్నిటి యందు విష్ణువు ఉన్నాడు. శ్రీపతి పదమను నామను ప్రాపించి భవాబ్ది వత్స పదముగధీరుల్ రూపించి దాటి చేరుదురాపత్పదరహితులగుచూ అమృత పదంబున్. బుద్ధిమంతులైన వారు శ్రీహరి పాదము అనే నావను ఆధారంగా చేసుకుని సంసారం అనే సముద్రాన్ని ఒక లేగదూడ అడుగును అంగవేసి దాటినంత తేలికగా దాటి ఆపద అనే స్థితిని పొందకుండా అమృత స్థితిని చేరుకుంటారు. అఘునిజంపి కృష్ణుడాప్తులు దానును చల్ది గుడిచి జలజ సంభవునకు
చిద్విలాసమైన చెలువు చూపిన కథ చదువ వినిన కోర్కి సంభవించు. శ్రీకృష్ణుడు అఘాసురుని సంహరించడం, ఆప్తులైన గోపబాలురతో కూడి చల్ద్యాన్నం ఆరగించడం, బ్రహ్మకు తానే అన్నిటి యందు అన్ని రూపాలలో ఉండటం అనే తన లీలలు చూపడం మొదలుగా గల ఈ కథను ఎవరు చదివినా ఎవరు విన్నా వారు కోరిన కోరిక తీరుతుంది అని చెప్పి మరియు వ్యాసనందనుండిట్లనియే. ఇలా చెప్పి వ్యాసుని కుమారుడైన సుఖయోగి ఇంకా ఇలా అన్నాడు. రాగంబున బలకృష్ణులు పౌగండ వయస్సులగుచు పశుపాలకతా యోగంబున బృందావన భాగంబున కాచిరంత పశువుల నదిపా. బలరామకృష్ణులు ఈ విధంగా పౌగండ వయస్సు గలవారే అనురక్తితో పశువులను మేపుతూ గోపబాలురితో కలిసి బృందావనంలో విహరించారు. అయ్యడ కృష్ణుండొక్కనాడు రేపకడలేచి వేణు పూరించి బలభద్రసహితుండై గోపకుమారులు తన్ను బహువారంబులు కైవారంబులు సేయ మ్రోలనాల కడుపల నిడికొని నిరంతర ఫలకిసలయ కుసుమంబులును కుసుమ మకరంద నిశ్చందపానంద దిందినయగు ఇందిర కదంబంబును కదంబాది నానాతరులతా గుల్మ సంకులంబును కుల విరోధరహిత మృగపక్షి భరితంబును భరిత సరస్సరోరుహ పరిమిళిత వనంబునూనైన వనంబుగని అందు వేడుగం క్రీడింప నిశ్చయించి వెన్నుండన్నకిట్లనియే. ఇలా ఉండగా ఒకరోజు కృష్ణుడు సూర్యోదయానికి ముందే మేల్కొని వేణుగానం చేశాడు. గోపకుమారులు అందరూ వెంటనే మేలుకుని లేగల మందలను తోలుకుని కృష్ణుడి వద్దకు చేరారు. బలరాముడు కృష్ణులతో కలిసి గోపబాలకులు తనను పదే పదే పొగడుతూ ఉండగా ఆవుల మందలను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో అగ్ని ఋతువులలోనూ పళ్ళు పూలు చిగుళ్ళు లభిస్తాయి. పువ్వులలో తేనెలు పొంగిపొరలుతూ ఉంటే ఆ తీయతేనెలను త్రాగడానికి వచ్చి జుమ్ము జుమ్మని ధ్వనులు చేసే తుమ్మెదల గుంపులు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. కడిమి మొదలైన అనేక రకాల చెట్లు, తీగలు, పొదరిళ్లు ఆ అడవి నిండా అడుగడుగునా ఉన్నాయి. అక్కడి జంతువులు, పక్షులు తమ తమ జాతి సహజములైన శత్రుత్వాలను మరచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అక్కడి సరస్సులలోని నీళ్లు చక్కని తామర పూల పుప్పొడి పరిమళం వెదజల్లుతూ ఉన్నాయి. ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అన్నగారు అయిన బలరాముడితో ఇలా అన్నాడు. శాఖా పుష్ప ఫల ప్రభారణతలై చర్చించియో దేవ మా శాఖిత్వంబు హరింపు మంచు సుఖభాషన్నీకెరింగించుతున్ శాఖాహస్తములం ప్రసూన ఫలముల్ సకం సమర్పించుచున్ శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజన్ మ్రొక్కెడించూచితే. అన్నా, బలదేవా, ఈ చెట్లు చూసావా? కొమ్మల నిండా నిండి ఉన్న పూలగుత్తుల బరువుతో పళ్ల భారంతో వంగిపోయి నీ పాదాలు స్పృశిస్తూ నమస్కరిస్తూ ఉన్నాయి. తమ మీద వాలిన చిలుకల వాక్కులతో, ఓ దేవా, మా ఈ వృక్షజన్మను పరిహరించి ఉత్తమ జన్మ ప్రసాదించమని తమ కోరికను నీకు విన్నవిస్తూ ఉన్నాయి. తమ కొమ్మలు అనే చేతులతో పువ్వులు పండ్లు నీకు చక్కగా సమర్పిస్తూ ఈ చెట్లు వరుసలు కట్టి నీ పాదపద్మాలకు చక్కగా మ్రొక్కుతూ ఉన్నాయి. నిఖిల పావనమైన నీ కీర్తి పాడుచు ఈ తుమ్మెదలు వెంటనే గుదెంచె అడవిలో గూఢుండవైన ఈశుడవని ముసరి కొల్వగ వచ్చే మునిగణంబు నీలాంబరము తోడ నీవు జీమూతమవని నీలకంఠంబులాడదొడగే ప్రియముతో చూచు గోపికల చందంబున నిను చూచెనదే హరిణీ జయంబు నీవు విందవనుచు
నిర్మల సూక్తులు వలుకుచున్న విచట పరభృతములు నేడు విపిన చరులు నీవు విచ్చేసిన ధన్యులైరిగాదే తలచి చూడ. ఈ తుమ్మెదలు సర్వులను పావనం చేయగల నీ కీర్తిని గానం చేస్తూ నీ వెనుకనే ఎగిరివస్తూ ఉన్నాయి. ఈ ఋషిపక్షులు నీవు ఈ అరణ్యంలో రహస్యంగా ఉన్న ఈశ్వరుడవు అని గుమికూడి నిన్ను సేవించడానికి వస్తూ ఉన్నాయి. నల్లని వస్త్రం ధరించిన నిన్ను చూసి మేఘము అనుకుని నెమళ్లు నాట్యం చేస్తున్నాయి. గోపికలు నిన్ను ప్రేమతో చూస్తున్నట్లు ఈ ఆడలేలు నిన్ను అనురాగంతో చూస్తున్నాయి. నీవు తమ అతిథివని కోకిలలు నీకు రాగయుక్తంగా స్వాగతం పాడుతున్నాయి. ఇవాళ నీ రాకచేత ఇక్కడ ఉండే వనచరులు అందరూ ధన్యులయ్యారు. నీ పాదములు సోకి నేడు వీరుతృణ పుంజంబుతో భూమి పుణ్యయ్యే. నీ నఖంబులు దాకి నేడు నానాలత తరు సంఘములు కృతార్థంబులయ్యే. నీ కృపాదృష్టిచే నేడు నదీ శైల ఖగమృగంబులు దివ్యకాంతి చెందే. నీ పెన్నురము మోవ నేడు గోపాంగన జనముల పుట్టువు సఫలమయ్యే. అని అరణ్య భూమినంకించి పశులను మిత్రజనులు తాను మేపుచుండి నలినలోచనుండు నదులందు గిరులందు సంతసంబు మెరయ సంతసించే. నీ యొక్క పాదాలు సోకి నేడు భూదేవి పూపదలతో పెరిగిన పచ్చికలతో పావనమైపోయింది. రకరకాల తీగలు చెట్లు అన్నీ ఈవేళ నీ గోళ్లు తాకి ధన్యములయ్యాయి. ఇక్కడ ఉన్న నదులు పర్వతాలు పక్షులు జంతువులు నేడు నీ కరుణామయమైన దృష్టి సోకి దివ్యమైన కాంతిని పొందాయి. నీ విశాలమైన వక్షస్థలంపై వాలిన గోపికల జన్మలు ధన్యమయ్యాయి. ఈ విధంగా పలుకుతూ వనభూములలో ప్రవేశించి తన మిత్రులతో పాటు తాను పశువులను మేపుతూ కృష్ణుడు నదుల తీరాలలోనూ పర్వత సానువుల పైనను ఆనందంగా విహారం చేశాడు. మరియు ఈశ్వరుండు అంతేకాకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడు ఒకచోట మత్తాళియుధంబు జుమ్మని మ్రోయంగ జుమ్మని మ్రోయుచుండు. ఒకచోట కలహంసయూధంబుగూడి కేంకృతులు సేయంగ కేంకృతులు సేయు. ఒకచోట మదకేకి యూధంబులాడంగ హస్తాబ్జములు త్రిప్పి ఆడదొడగు. ఒకచోట వనగజయూధంబు నడవంగ నయముతో మెల్లన నడువజొచ్చు. క్రౌంచ చక్రముఖర ఖగములొక్కొక చోట పలుకవాని ఎట్ల పలుకు గదిసి. పులుల సింహములను పొడగని ఒక చోట పరచు మృగములంచు తరచుకూడి. దశమ స్కంధము పూర్వ ఆవుల మేపుచూ విహరించుట. శ్రీకృష్ణ భగవానుడు వనవిహారం చేస్తూ ఒకచోట మదించిన తుమ్మెదలు జుంజుమ్మని ఎగురుతూ ఉంటే తాను కూడా వాటితో పాటు ఝంకారం చేయసాగాడు. మరొకచోట కలహంస పంక్తులు క్రేంకారాలు చేస్తుంటే తాను కూడా క్రేంకారాలు చేశాడు. ఇంకొక చోట మదించిన నెమళ్లు నాట్యం చేస్తుంటే తాను కూడా తామరపుల వంటి చేతులు త్రిప్పుతూ నాట్యం చేశాడు. వేరొక చోట మదపుటేనుగుల గుంపు మందమందంగా నడుస్తూ ఉంటే తాను కూడా వాటి వలె మెల్లమెల్లగా నడవసాగాడు. అలాగే ఒక్కొక్క చోట క్రౌంచ పక్షులు చక్రవాక పక్షులు మొదలైనవి కూతలు పెడుతుంటే వాటి ననుసరించి తాను రెట్టించి కూతలు పెట్టాడు. ఒకచోట పులులు సింహాలు లంఘిస్తూ ఉంటే తాను కూడా ఆ మృగాలతో పాటు దూకుతూ పరుగులు తీశాడు. మరియును రాపూర్ణ చంద్రిక రాగౌతమీ గంగ రమ్ము భగీరథ రాజతనయ రాసుధా జలరాశి రామేఘబాలిక రమ్ము చింతామణి
రమ్ము సురభి రామనోహారిణి రా సర్వమంగళ రా భారతీదేవి రా ధరిత్రీ రా శ్రీ మహాలక్ష్మి రామందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి అనుచు మరియు గలుగునాఖ్యలు గల గోవులడవిలోన దూరమందుమేయ ఘన గభీర భాష కడునొప్పజీరునాభీరజనులు ఎగడ పెంపునెగడ. ఇలా రావే ఓ పూర్ణచంద్రిక, రామ్మ గౌతమి గంగ, రావే భాగీరథి తనయ, ఇటురా సుధాజలరాశి, రావమ్మ ఓ మేఘబాలిక, ఇలా రామ్మ చింతామణి, రామ్మ ఓ సురభి, రావే మనోహారిణి, రమ్ము సర్వమంగళ, రా భారతీదేవి, ఇటురా ధరిత్రి, రావమ్మ శ్రీమహాలక్ష్మి, రావే మందమారుతి, రమ్ము మందాకిని, ఇలా రా శుభాంగి అంటూ తన మేఘగర్జన లాంటి కంఠస్వరంతో అడవిలో దూర ప్రాంతాలకు పోయిన గోవులను వాటి పేరు పెట్టి పేరు పేరునా పిలుస్తున్నాడు. బహుచక్కటి ఆ పలుకుల గాంభీర్యానికి, మాధుర్యానికి ఆనందించి గోకులంలోని ఆభిరజనులు ఎంతో మెచ్చుకుంటున్నారు. గోవులు జ్ఞానులు నామరూప జ్ఞానాలు మేస్తూ అడవిలో, సంసారటవిలో దూరదూరాల్లోకి దారి తప్పి వెళ్లిపోయాయి. శ్రీకృష్ణుడు గొల్లపిల్లలను, పసిమనసులంత స్వచ్ఛమైన సిద్ధులను చల్దులు తింటూ మననం చేస్తూ ఉండమని చెప్పి గోపాల బాలుడు బయలుదేరాడు. ఇదిగో ఇలా శ్రీకృష్ణ తత్వ ఆవిష్కరణ వెల్లడిస్తూ బమ్మెరవారు బ్రహ్మాండంగా అలతి పొలతి పదాలతో అలరించాడు. కాంతార విహారమ్ముల శ్రాంతుండై గోపకాంకశయుడగు అన్నన్ సంతుష్టి పొందజేయు నిరంతర కరచరణమర్శనాదుల అధిపా. ఓ రాజా పరీక్షిత్తు, బలరాముడు అడవిలో తిరిగి తిరిగి ఒక్కొక్కసారి అలసిపోయి ఆ గొల్లబాలుర తొడల మీద తలపెట్టుకుని విశ్రాంతి తీసుకునేవాడు. అప్పుడు కృష్ణుడు అన్నగారి వద్దకు చేరి ఆయన కాళ్ళు చేతులు ఒత్తి అలసట పోగొట్టి సంతృష్టి పరచేవాడు. పాడుచు నాడుచు మందడలాడుచు ఒండొరులదాకు ఆప్తులగని బిట్టాడుచు చేతులు వ్రేయుచు క్రీడింతురు నగుచు బలుడు కృష్ణుడు నొకజో. అప్పుడప్పుడు గోపబాలకులు ఆటలాడుతూ పాటలు పాడుతూ పరుగు పందాలు వేసుకుంటారు. ఆ ఆటలలో వారు పరుగెత్తుకుంటూ వచ్చి బలరామకృష్ణులను తాకుతూ ఉంటారు. అటువంటి ఆప్తులైన గోపబాలులను చూసి వారిద్దరూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ చక్కలిగింతలు పెడుతూ క్రీడిస్తూ ఉంటారు. ఇవ్విధంబున వేదాంత వీథుల విహరించు వినాణి విహరించు కాంతార వీథులందు ఫణిరాజశయ్యపై పవళించు సుఖభోగి పల్లవశయ్యల పవళించు గురుయోగి మానస గుహల గృమ్మరుమేటి గృమ్మరునద్రీంద్ర గుహలలోన కమలతోడ వెనగి కడుడయ్యు చతురుడాభీరజనులతోడ పెనగీడయ్యూ అఖిల లోకములకు ఆశ్రయుండగు ధీరుడలసి తరుల నీడ ఆశ్రయించు యాగభాగ జయములాహరించు మహాత్ము అడవిలోని ఫలములాహరించు.
వేదాంత వీధులలో విహరించే విన్నాణి ఈనాడు విపిన వీధులలో విహరిస్తూ ఉన్నాడు. ముదువైన ఆదిశేషుడు అనే శయ్యపై పవళించే పరమభోగి ఇప్పుడు చిగురాకు ప్రక్కల మీద పవళిస్తూ ఉన్నాడు. గొప్ప యోగుల అంతరంగాల లోపల సంచరిస్తూ ఉండే మహానుభావుడు ఇక్కడ కొండగుహలలో తిరుగుతూ ఉన్నాడు. లక్ష్మీదేవితో క్రీడించి అలసిపోయే చతురుడు ఇవాళ గోపబాలురతో ఆడిపాడి అలసిపోతున్నాడు. సర్వలోకాలకు ఆశ్రయమిచ్చి కాపాడే ధీరుడు ఈరోజు అలసిపోయి విశ్రాంతికై చెట్ల నీడలను ఆశ్రయిస్తున్నాడు. మహామునీంద్రుల యజ్ఞాలలోని హవిర్భాగాలను భుజించే భగవంతుడు అడవిలో కాయలు పండ్లు తింటున్నాడు. ఆ సమయంబున అలా కృష్ణబాలుడు వనంలో విహరించే సమయాలలో అలసినచో కొందరతి మోదమున వీపులెక్కించుకొని పోదు రేపు మెరసి, సొలసి నిద్రించినచో 100 తల్పంబులిడుదురు కొందరు హితవు గలిగి, చెమరించియునచో చిగురుటాకుల కొందరొయ్యన విసరుదురుత్సహించి, దవ్వేగి నిలుచుచో తడయక కొందరు పదములొత్తుదురది బాంధవమున, గోపవరులు మరియు కొందరు ప్రియమున మాధవునకు పెక్కు మార్గములను, పనులు చేసిరెల్ల భవముల చేసిన పాప సంచయములు భస్మములుగా. కృష్ణుడు అలసిపోతే కొందరు గోపబాలకులు చాలా సంతోషంతో తమ వీపు మీద ఎక్కించుకుని తీసుకుని వెడతారు. కృష్ణుడు అలసి సొలసి నిద్రపోతే తమ ఒడిలోనే ఎంతో ఇష్టంగా పడుకోపెట్టుకుంటారు. కృష్ణుడికి చెమటలు పోస్తే చిగురుటాకులతో గాలి తగలేలా వీస్తారు. కొంత దూరం నడిచి అలసిపోతే కాళ్లు నొప్పి పుట్టాయేమో నని పాదాలు వత్తుతారు. ఇంకొందరు ప్రేమతో ఎన్నో విధాల సేవలు చేస్తారు. ఆ సేవలతో పూర్వజన్మలలో చేసిన వారి పాపాలన్నీ పటాపంచలు చేసుకున్నారు. అయ్యవసరంబున శ్రీరామనామధేయుండైన గోపాలకుండు రామకేశవులను చూచి ఇట్లనియే. అలా విహారాలు చేసేటప్పుడు ఒకసారి శ్రీరాముడు అనే పేరు గల గోపబాలుడు బలరామ కృష్ణులను చూసి ఇలా అన్నాడు. దూరంబున తాళతరు స్ఫారంబగువనము గలదు, పతితాను పతద్భూరి ఫల సహితమది, ఏ ధీరులు సొరవెరతునందు ధేనుకుడుంటన్. ఇక్కడ నుంచి చాలా దూరంలో తాడి చెట్లతో నిండిన వనము ఒకటి ఉంది. అక్కడ ఎన్నో పెద్ద పెద్ద తాటిపండ్లు ఒకదాని వెంట మరొకటి పండి రాలుతూ ఉంటాయి. కాని అందులో ధేనుకుడు అనే రాక్షసుడు ఉండడం వలన ఎంత ధైర్యం కలవారు అయినా ఆవనంలో ప్రవేశించడానికి జంకుతుంటారు. ఆ ధేనుకాసురుడు మహాశూరుండును ఖరాకారుండునై సమాన సత్వ సమేతులైన జ్ఞాతులందానును మనుష్యులం బట్టి భక్షించుచుండు. అయ్యడ పరిమళోపేతంబులైన నూతన ఫలవ్రాతంబుల సంఖ్యాకంబులు కలవు వినుడు. ఆ ధేనుకుడు మహాబలవంతుడు. వాడు భయంకరమైన గాడిద రూపంలో ఉంటాడు. తనతో సమానమైన బలం కలిగిన తన బంధువులతో పాటు తాను మనుష్యులను పట్టుకుని తింటూ ఉంటాడు. అక్కడ చక్కని సువాసనలు వెదజల్లుతూ ఎన్నో కొత్త కొత్త పండ్లు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. వింటున్నారా? ఫలగంధము నాసాపుటముల జొచ్చి కలంచి చిత్తముల గొనిపోయన్, ఫలముల నమలింపుడు మము బలియురకును మీకు దైత్యభటులడ్డంబే. ఆ పండ్ల సువాసనలు మా ముక్కులలో చొరబడి మమ్మల్ని వ్యాకుల పెడుతూ మనస్సులను అటు లాగివేస్తున్నాయి. ఎలాగైనా ఆ పండ్లను మాకు తినిపించండయ్యా. మీరు మహాబలవంతులు, మీకు ఆ సామాన్య రాక్షసులు అడ్డమా ఏమిటి అని పలికిన చెలికాని పలుకులాదరించి విని నగి వారును దారును ఉత్తాలంబగు తాళవనంబున ఉంజని అందు.
ఇలా చెప్పిన మిత్రుని మాటలు విని బలరామకృష్ణులు చిరునవ్వుతో అంగీకరించారు. వారితో పాటు ఆ తాటితోపులో ప్రవేశించారు. తత్తరమున బలభద్రుడు తత్తాలానోకహముల తన భుజబల సంపత్తి గదల్చుచు గ్రక్కున మత్తేభము భంగి పండ్లు మహిపై రాల్చన్. బలరాముడు తొందరగా ఆ తాటి చెట్లను పట్టుకుని తన భుజబలంతో మదించిన ఏనుగులా కదలించగానే మగ్గిన తాటి పండ్లు దబదబ నేల మీద రాలాయి. అప్పుడు పండు రాల్చిన చప్పుడు చెవులకు తెప్పరంబైన అదిరిపడి రిపుమర్దన కుతుకంబున గర్దభాసురుండు. గార్దభ రూపంలో అక్కడ ఉండే రాక్షసుడు పండ్లు రాల్చిన చప్పుడు విన్నాడు. ఆ ధ్వని చెవిలో పడగానే అదిరిపడి శత్రువులను వెంటనే చంపేయాలనే కోరికతో బయలుదేరాడు. పదవిక్షేపములన్ సవృక్షధరణీ భాగంబు కంపింపగా రథముల్దీటుచు కతిరించిన చెవుల్ రాజిల్ల వాలంబు భీతిదమై తూలగా కావరంబున సముద్దీపించి గోపాలకుల్ బెదరన్ రాముని రొమ్ముదన్నే వెనుకై వీరంబు తోరంబుగన్. భయంకరంగా విజృంభించి వస్తున్న ఆ రాక్షసుని కాలి తాకిడికి అక్కడ ఉన్న నేలంతా చెట్లతో సహా అదరిపోయింది. అతడు చీలిన చెవులతో తోక భయంకరంగా ఊగుతుండగా పళ్ళు పటపట కొరుకుతూ కొవ్వెక్కి పరిగెత్తుకు వచ్చాడు. ఆ గోపబాలకులు అందరూ బెదిరిపోయేటట్లు బలరాముని వక్షస్థలం మీద ఒక తన్ను తన్నాడు. మరియును ధనుజుడు రాముని గరవగ గమగించి తెరపిగానగాతనించురచుర చూచుచు శౌర్యము పరివోవగనింతనంత పదముల తన్నెన్. తన్నడంతో ఊరుకోకుండా ఆ రాక్షసుడు బలరాముడిని కరవడానికి ప్రయత్నించాడు. కాని బలరాముడు అందలేదు. ఇంక చేసేదిలేక ఆ రాక్షసుడు చురచుర చూస్తూ ఇటు అటు తన్నులు తన్నసాగాడు. అయితే అందులో అతని బలం క్షీణించినట్లు తెలిసిపోతూ ఉంది. అంత బలభద్రుండు రౌద్రాకారమున గర్దభాసురు పదములు 4 ఒక్కకేలనంటం బట్టి వెట్టు దట్టించి త్రిప్పి విగత జీవునింజేసి. అప్పుడు బలరాముడు రౌద్రాకారం ధరించాడు. ఆ గాడిద రాక్షసుడి 4 కాళ్లు కలిపి ఒక్క చేత్తో ఒడిసి పట్టుకుని మహావేగంగా గిరగిరా త్రిప్పికొట్టి వాణ్ణి మట్టుపెట్టాడు. ఒక తాళగ్రముగాక వైవ అధికంపోద్రిక్తయై త్రుళ్ళి వేరొక తాళగ్రముపై వడన్నదియు అయ్యుగ్రాహతిన్ నిల్వకుండొక తాళగ్రముపై వడన్ విరిగి ఇట్లొండొంటిపై తాళ వృక్షకముల్గూలే ప్రచండ మారుతముదాకంగూలు చందంబునన్. అలా చచ్చిన రాకాసి గాడిదను బలరాముడు ఒక తాటి చెట్టుకేసి విసిరి కొట్టాడు. ఆ వేగానికి ఆ చెట్టు విరిగి మరొక తాటి చెట్టు పైపడింది. ఆ వేగానికి ఆ చెట్టు మరొక చెట్టు పైపడింది. ఇలా ఎన్నో చెట్లు సుడిగాలి దెబ్బకు పడిపోయినట్లు నేలపై కూలిపడిపోయాయి. తంతువులందు చేలము విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు పుట్టు అట్టి జగదీశుడనంతుడు దైత్యమాతృనిట్లంతముసేయుటెంత పని అద్భుతమే వినుమంతలోన వాడంతము పొందుటెల్లగని ఆతని బంధులు గార్దభంబులై
దారపు పోగులు మూలపదార్థమై ఉండగా వాటి ఆధారంతో వస్త్రం చేయబడుతుంది. అలా దారాల యందు వస్త్రం కలదు. అదే విధంగా పరమేశ్వరుని రూపము ఈ జగత్తుకి మూలపదార్థము కాగా ఈ సృష్టి అంతా అతని యందే కలదు. అటువంటి స్వామి ఒక సామాన్య రాక్షసుడిని చంపగలగడంలో ఆశ్చర్యం ఏముంది? ఆ రాక్షసుడు చనిపోవడం చూసి అతడి బంధువులు అంతా గాడిద రూపాలలో కృష్ణుడిపైకి బలరాముడిపైకి వచ్చిపడ్డారు. బలకృష్ణులపై గవిసిన బలియుర ఖర దైత్య భటుల పశ్చిమ పాదంబులు వట్టి తాళశిఖరంబులకెగురగవైచి వారు పొరిగొనిరధిప. ఆ బలరామకృష్ణులు తమ పైకి వచ్చిన ఆ రాకాసి గాడిదలను వెనుక కాళ్లు పట్టుకుని గిరగిరా త్రిప్పి తాడి చెట్ల తలలపైకి విసిరికొట్టి మట్టుపెట్టారు. అప్పుడు ఆలమున రోలిగూలిన తాళద్రుమ ఖండ దైత్య తనుఖండములన్ కీలితయైధర జలధరమాలావృతమైన మింటి మాట్కిని వెలిగెన్. అలా యుద్ధంలో కూలిపోయిన తాడి చెట్ల ముక్కలు రాక్షసుల శరీర ఖండాలు కలగాపులగంగా భూమిపై పడి ఉండి ఆ నేల మేఘశకలాలతో ఆవరించబడిన ఆకాశంలా కనిపించింది. ధేనుగవనమున నమలిరి మానవులావేళ తాటి మ్రాకుల ఫలముల్ ధేనువులు మెసగే కసవులు ధేనుగహర భక్త కామధేనువు కలుగన్. ఎన్నాళ్ల తరువాతో ఆనాడు దేనుకవనంలో గోపకులు ఆ తాడిపండ్లు తనివి తీరా తిన్నారు. ఆవులు వనంలోని పచ్చికలు కడుపు నిండా మేశాయి. దేనుకాసురుడిని చంపిన స్వామి భక్తుల పాలిట కామధేనువై ఉండగా వారి కోరికలు తీరడం అదెంత పని! ఆ సమయంబున సురలు విరుల వానలు గురించి దుందుభులు మొరయించి అంత కమలలోచనుండు గోపజన జేగీయమాన వర్తనుండయు అన్నయుందానును గోగణంబులందోలుకొని మందకుంజనియే అయ్యడ. ఆ శుభ సమయంలో దేవతలు పుష్పవర్షం కురిపించి దుందుభులు మ్రోగించారు. అప్పుడు పద్మలోచనుడు కృష్ణుడు బలరాముడు పశువులను తోలుకుని గోకులానికి తిరిగి వచ్చారు. గోపకులందరూ రామకృష్ణుల పరాక్రమాన్ని ప్రస్తుతించారు. ఆ సమయంలో గోపదరేణు సంకలిత కుంతల బద్ధ మయూరపించు ఉద్దీపిత మందహాస శుభదృష్టిల సన్ముఖు నవ్య పుష్పమాలా పరిపూర్ణు గోపజన లాలిత వేణురవాభిరాము ఆ గోపకుమారునింగనిరి గోపసుతుల్ నయనోత్సవంబుగన్. కులంలోని గోపికలు కృష్ణుడిని కన్నుల పండువగా చూశారు. కృష్ణుడు గోధూళి ఆవరించిన తల వెంట్రుకలపై నెమలిఫించం ధరించి ఉన్నాడు. వెలుగులు చిమ్ముతున్న చిరునవ్వులతో శుభాన్ని కలిగించే చూపులతో కూడిన మోముతో ప్రకాశిస్తూ ఉన్నాడు. క్రొత్త పూలమాలికలను ధరించి ఉన్నాడు. గోపకులందరూ బతిమిలాడితే వేణునాదం చేస్తూ అందరి మనస్సులకు ఆనందం కలిగించాడు. కమలనయను వదన కమల మరందంబుదవిలి నయన షట్పదముల వలన త్రావి దిన వియోగ తాపంబుమానిరి గోపగాంతలెల్ల కోర్కులలరా. పగలు అంతా కలిగిన వియోగ సంతాపాన్ని ఆ గోకులంలోని గోపకాంతలు శ్రీకృష్ణుని ముఖపద్మంలోని తేనెలను తమ కన్నులు అనే తుమ్మెదలతో కోరిక మీరా త్రాగుతూ తగ్గించుకున్నారు.
ఇట్లు గోపికలు సాదరంబుగంజూడ వ్రీడాహాసన వినయంబులంజూచుచు క్రీడాగరిష్ఠుండైన ప్రోఢ గోష్టంబు ప్రవేశించే. అంతరోహిణీ యశోదలు కుర్రల వలని మచ్చికలు పిచ్చలింప నిచ్చకు వచ్చినట్లయ్యే వేళల దీవించిరి. వారును మధ్యనోన్మర్దనాదులు అంగీకరించి సురభి కుసుమగంధంబులు గైకొని రుచిర చేలంబులు గట్టికొని రసోపపన్నంబులైన అన్నంబులు గుడిచి తృప్తులై మంజుల శయ్యల సుప్తులై ఉండిరి. అందు ఇలా గోపికలు తనను ప్రేమతో చూస్తూ ఉంటే లీలాపాటవ మూర్తి కృష్ణమూర్తి వారిని సిగ్గుతోనూ చిరునవ్వుతోనూ వినయంతోనూ చూస్తూ గొల్లపల్లెలో ప్రవేశించాడు. అప్పుడు రోహిణి యశోదలు కుమారుల యందలి ప్రేమ పొంగెపొరలగా మనసు తీరా వారిని దీవించారు. బలరామకృష్ణులు నలుగు పెట్టి తలంటు పోయించుకున్నారు. చక్కని సువాసనలు వెదజల్లే పువ్వులను గంధాలను అలంకరింపజేసుకున్నారు. అందమైన దుస్తులు తొడగి కొన్నారు. ఎన్నో రుచులతో రసవంతమైన భోజనం తిన్నారు. తృప్తిగా భుజించిన తరువాత సుఖమైన శయ్యలపై నిద్రపోయారు. అంతటా ఒకనాడు బలభద్రుడొక్కడు రాకుండా గోపాలకులు తానుగూడి కృష్ణుడడవికి తని ఎండనా గోవులును గోపకులు నీరు వట్టన గుందిడసి కాళిందిలో విషకలితతో యముద్రావి ప్రాణానిలంబులు వాసిపడిన యోగీశ్వరేశుండు యోగివంద్యుడు కృష్ణుడి క్షణామృతధారలమి కురిసి పశుల గోపకులను బ్రతికించమరలంగ వారుదమకు కృష్ణు వలన మరల బ్రతుకు గలిగనంచు భావించి సంతుష్ట మానసములదనిరి మానవేంద్ర. సుఖమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షి మహారాజా, ఒకరోజు కృష్ణుడు గోపాలకులు తాను కలిసి ఆవులను తోలుకొని అడవికి వెళ్లాడు. ఆ రోజున మాత్రం బలరాముడు వారితో వెళ్లలేదు. ఆ వేళ ఎండ తీవ్రతకి గోవులు గోపాలకులు దాహంతో తప్పించిపోతూ సొమ్మసిల్లిపోసాగారు. వారు కాళింది అనే యమునా నది మడుగులోని విషపూరితమైన నీళ్లు తాగి ప్రాణవాయువులు కోల్పోయి పడిపోయారు. మహాయోగులకు ప్రభువు, యోగులందరికీ వందనీయుడు అయిన శ్రీకృష్ణుడు తన చూపులనే గొప్ప అమృతం వర్షించి ఆ గోవులను గోపాలకులను మళ్లీ బతికించాడు. వారంతా కృష్ణుడు తమకు పునర్జన్మ ప్రసాదించాడని సంతోషించి ఇళ్లకు వెళ్లిపోయారు. కాళియ ఫణిదూషితయగు కాళింది పవిత్ర జేయగానుచుకుడై కాళింది జలవర్ణుడు కాళియు వెడలంగ నడిచే కౌరవ ముఖ్య. కురువంశంలో ముఖ్యమైన మహారాజా పరీక్షిత్తు. కాళీయుడు అనే నాగుడి వల్ల పాడైన కాళింది మడుగును బాగుచేయాలని శ్రీకృష్ణుడు సంకల్పించుకున్నాడు. కాళింది నది జలాల వలె నీలవర్ణదేహుడైన కృష్ణుడు కాళీయ సర్పాన్ని వెళ్లగొట్టాడు. గంగానది నీళ్లు తెల్లగా ఉంటాయి. యమునా నది నీళ్లు నల్లగా ఉంటాయి. ప్రయాగ త్రివేణి సంగమం వద్ద ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది అనిన అయ్యగాధ జలంబు వలన మాధవుండెట్టి నేర్పున సర్పంబు దర్పంబు మాపి వెడలించే అందు పెద్ద కాలంబా వ్యాళం వేల ఉండే ఎరింగింపు అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు. ఆ అతి లోతైన మడుగులోని నాగరాజు కాళీయుడి గర్వం లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు ఎలా అణచాడో, ఎలా వెళ్లగొట్టాడో, ఆ నేర్పు ఎలాంటిదో, అసలు అన్నాళ్ళు ఆ కాళిందిలో ఆ సర్పరాజు ఎందుకున్నాడో నాకు తెలియజేయము. తొర్రులగాచిన నందుని కుర్రని చరితామృతంబు గొనకొని చెవులంజుర్రంగదనివి గల్గునే వెరులకైనను దలంప విప్రవరేణ్య.
ఓ బ్రాహ్మణోత్తమ సుఖబ్రహ్మ, గోవులను కాచిన నందుని కుమారుని కథలనే సుధారసాన్ని చెవులారా జువుకుంటూ ఆస్వాదిస్తున్న ఎంతటి వెగివాడైనా తృప్తి చెంది ఇంక చాలు అనుకోగలరా? ఊహో అనుకోలేడు అనిన శుకుండిట్లని. అని పరీక్షిన్ మహారాజు అనగా సుఖమునీంద్రుడు ఇలా చెప్పసాగాడు. మానవేశ్వర యొక్క మడుగు కాళిందిలో గలదు, మానవేశ్వర యొక్క మడుగు కాళిందిలో కలదది ఎప్పుడు కాళియాయి. విషవన్ని శిఖలచే విషవన్ని శిఖలచే వేచుచుండును, మీద పరదెంచినంతన పక్షులైన పడి మ్రగ్గు. అందుదద్భంగ శీకరయుక్త పవనంబు సోకిన ప్రాణులెవ్వి అయిన పుడచచ్చు. అట్టి ఆ మడుగులోనుదకంబు వంగుచు ఉడుకుచుండజూచి వెరగంది కుజనుల సృక్కజేయ. అవతరించిన బలువీరుడాగ్రహించి భుజగ విషవహ్ని దోషంబు ఒలియజేసి, భుజగ విషవన్ని దోషంబు ఒలియజేసి సుజలగావించి ఈ నది చూతుననుచూ. మహారాజా, యమునా నదిలో మడుగు ఒకటి ఉంది. కాళీడనే సర్పరాజు విషజ్వాలలతో అది ఎప్పుడు తుకతుకలాడుతూ ఉంటుంది. దానిపై ఎగిరే పక్షులు కూడా ఆ విషపు గాలులు సోకి చచ్చి అందులో పడిపోతాయి. ఆ కాళిందిలోని అలలకి చెలరెగిన నీటి తుంపరలు కలిసిన గాలి సోకితే చాలు, ఏ జంతువైనా అప్పటికప్పుడు చచ్చి పడిపోవలసిందే. ఆ మడుగులోని జలాలు ఎప్పుడు కుతకుత పొంగుతూ ఉడుకుతూ ఉంటాయి. ఆ మడుగును చూచి కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. దుర్మార్గులను అణచేయడానికి అవతరించిన ఆ మహావీరునికి బాగా కోపం వచ్చింది. ఈ నదిలోని పాము విషాగ్ని దోషం పోగొట్టి నిర్మల జలాలతో నిండి ఉండే నదిగా చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. కృత నిశ్చయుండై పూర్వజన్మ భాగ్యంబులంతన చరణ స్పర్శంబునకు యోగ్యం వై తత్సమీపంబున విశాల విటప శాఖా కదంబుతోనున్న కదంబ భుజంబునెక్కి. ఆ దగ్గరలో ఒక కడిమి చెట్టుంది. అది పూర్వజన్మ భాగ్యం చేత శ్రీకృష్ణుని పాదస్పర్శకు నోచిన చెట్టు. దానికి విశాలమైన కొమ్మలున్నాయి. ఆ చెట్టు మీదకు కూతనిశ్చేయుడైన కృష్ణుడు ఎక్కాడు. కటిచేలంబు బిగించి పింఛమున జక్కంబం కొప్పు బంధించి దోస్తడ సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరిగే గోపాలసింహంబు దిక్తడముల్నోయ హ్రదంబులోకు భగుభద్వానం మనూనంబుగన్. దిక్తడముల్నోయ హ్రదంబులో గుభగుభద్వానం మనూనంబుగన్. నడుముకున్న దట్టిగుడ్డని గట్టిగా బిగించి కట్టుకున్నాడు. తల వెంట్రుకల కొప్పు నెమలి పింఛంతో బిగించి కట్టుకున్నాడు. 2 చేతులతో భుజాలు చరచాడు. 2 కాళ్లు బిగించి సింహపరాక్రమశాలి గోపాలబాలుడు ఆ చెట్టు కొమ్మ మీద నుంచి కాళింది మడుగులోకి కుప్పించి దూకాడు. దూకిన వేగానికి గుభీలు మని పెద్ద శబ్దం వచ్చింది. దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కంఠీరవ పాదవేగ వికటీకృత దుర్విషభీషణోన్మిసంపూరితమై వణింగలగి పొంగి ధనుష్యతమాత్ర భాగ విస్తారము వంగెనమ్మడుగు తప్తపయక్కణ బుద్బుదోగ్రమై. మిక్కిలి గొప్ప ప్రతాపంతో నిండిన భీకరమైన సింహకిశోరం లాంటి ఆ గొల్లపిల్లాడు గభాలున దూకాడు. ఆ విపరీత వేగానికి ఆ సరస్సు దుర్విషంతో కూడిన భీకరమైన అలలతో నిండి వడితో కలచివేయబడింది.
నీళ్లు వికట నృత్యం చేస్తూ పొంగిన కుతకుతలాడుతున్న నీటి బుడగలు 100 ధనుస్సుల మేర భీకరంగా విస్తరించాయి. పాఠీనాకృతి తోయరాసి నడుమన్ భాసిల్లి మున్నాఢ్యుడై కాఠిన్యక్రియ నీదు నేర్పుదనకున్ కల్మిన్ భుజంగేంద్ర హృత్పీఠాగ్రంబున రోషవన్నులెగయన్ భీమంబుగా నీదే రుల్లోఠోత్తుంగతరంగమై మడుగు దుర్లోక్యంబుగా బాహులన్. హరికి మత్స్యావతారం ఎత్తినప్పుడు సముద్ర మధ్యలో భీకరంగా విహరిస్తూ ఈదడంలో ఇంతకు ముందే అభ్యాసం అయింది కదా. కనుక ఇప్పుడు కృష్ణావతారంలో ఆ మడుగు అల్లకల్లోలమై ఉవ్వెత్తున అలలు లేచేలా తన చేతులతో చూడశక్యం కానంత భయంకరంగా కలచివేస్తూ ఈదుతున్నాడు. దానితో మడుగులో ఉన్న కాళీయ నాగరాజు గుండెల్లో రోషాగ్ని జ్వాలలు ఎగసాయి. ఆ సమయమున బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలగంజరించే ఇటనేలోనుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్నిజ్వాలనన్ భస్మమై కులంజేసెదనేడు లోకులకు నా కోపంబు దీపింపగన్. ఆ కాళీయుడు ఇలా అనుకున్నాడు, వీడెవడో ఒక కుగ్గాడు నా మడుగును కల్లోలం చేసి కలచివేస్తున్నాడు. ఎగిసి పడుతున్న అలలతో కళ్ళు చెదిరేలా ఈదేస్తూ ఉన్నాడు. లోపల నేను ఉన్నాననేనా చూడటం లేదు. భయంకరమైన భరింపశక్యం కాని నా విషాగ్ని జ్వాలలతో భస్మం చేసి వీడిని కూల్చేస్తాను. లోకులందరికీ నా కోపం ఎలాంటిదో తెలిసిరావాలి అని తలంచి విజృంభించి. ఇలా అనుకుని కాళీయుడు విజృంభించి ఘోర విషానల ప్రభల గొబ్బున గ్రమ్మగ సర్ప సైన్య విస్ఫారుడు కాళియోరకుడు పారివడింగరచన్ పయోధరాగారు పయోవిహారు భయకంప విదూరు మహాగభీరు ఆభీర కుమారు వీరు నవపీత శుభంబరధారు ధీరుని. తన సైన్యం అంతటితోనూ కృష్ణుడి దగ్గరకు పరుగెట్టుకుని వెళ్లాడు సర్పరాజు. తన ఘోరమైన విషాగ్ని జ్వాలల కాంతులు గుప్పుమని కమ్ముకుంటూ ఉండగా కృష్ణుడిని పెద్దగా కాటువేశాడు. ఆ బాలుడు నీలమేఘం వలె శ్యామవర్ణుడు, భయం బెరుకు ఏమాత్రం లేనివాడు. ఈ మహాగంభీరుడు మిక్కిలి ధైర్యవంతుడు, గొప్ప వీరుడు. బంగారు రంగుగల శుభకరమైన కొత్త పట్టుబట్టలు కట్టుకుని ఉన్నాడు. అటువంటి కృష్ణుడు ఆ కాళింది నీళ్లలో ఇష్టం వచ్చినట్లు ఈదుతుండగా కాళీయుడు కరిచాడు. కరచి పిరుదేవక మరియును వెరవక నిజవదన జనిత విషదహన శిఖిల్ మెరయదన నిడుదయొడలి నెరిహరి వెనగొనియే భుజగని వహపది వడిన్. కాటేసిన కాళీయ నాగరాజు అంతటితో ఊరుకోలేదు. నదురు బెదురు లేకుండా తన పొడవైన శరీరంతో కృష్ణుడిని అతి వేగంగా పెనవేసుకుని గట్టిగా బంధించాడు. పైకి ఎత్తిపెట్టిన తన పడగల నోళ్ల నుండి విషాగ్ని జ్వాలలు మెరిపిస్తున్నాడు. ఇట్లు భోగి భోగ పరివేష్టుతుండై చేష్టలు లేని వాని తెరంగునగానంబడుతున్న ప్రాణజగునింగనుంగుని తత్ప్రభావంబులెరుంగక తత్సమర్పిత ధనదార మనోర్థ మానసులుగావున. ఇలా ఆ నాగేంద్రుడి పొడవాటి శరీరంచేత చుట్టివేయబడి నిశ్చేష్టుడైనట్లు కృష్ణుడు కనబడుతున్నాడు. అలా పడి ఉన్న తమ ప్రాణ స్నేహితుడిని చూసి గోపబాలకులు భయపడ్డారు. వారికి అతని ప్రభావాలు తెలియవు. కాని వారు తమ సంపదలు, సంసారాలు, కోరికలు, మనస్సులు సమర్పించిన వారు కనుక అదే మన కృష్ణుని గరిచే అంతట పోక భుజంగమంబు దుర్మదమునమేన చుట్టుకొని మానకయున్నది. ఇంకనేమి సేయుదమెట జొద్దమే పురుషులో పుదురీయహి అడపెట్ట ఎయ్యది సదుపాయమంచుబడిరార్తరవంబుల దూలి గోపకుల్.
ఆ గోపకులు, అదిగో ఆ పాము కృష్ణుడిని కాటువేసేసింది, దాంతో వదిలిపెట్టకుండా చెడ్డమదంతో శరీరమంతా చుట్టేసింది, వదిలిపెట్టటం లేదు, అయ్యో! ఇంకేమి చేయాలి? ఎక్కడికి పరుగులు తీయాలి? ఈ పామును అడ్డుకొనే సామర్థ్యం గల మగధీరులు ఎవరున్నారు? ఈ ఆపద దాటే ఉపాయమే లేదా? అంటూ ఆర్తనాదాలు చేస్తూ సోలిపోయారు. గోపకుమారక శేఖరునే పునఃసర్పంబుగరచు టీక్షించి వగన్ మేపులకు తొలగి గోవులు అపోవుచునుండే వృషభవత్సంబులతో. అక్కడి ఆవులు, దూడలు, ఎద్దులు గోపబాలకులలో శ్రేష్ఠుడైన ఆ కృష్ణుని నాగరాజు బలంగా కాటువేయటం చూశాయి. అవి అన్ని విచారంతో మేతమేయడం మానేసి దుఃఖిస్తున్నాయి. భూతలము వడకే ఉల్కాపాతంబులు మింట కానబడే ఘోషములో వ్రేతలకును గోపక సంఘాతములకు నదరే కీడు కన్నులిలేశ. ఆ సమయంలో భూమి కంపించింది. ఆకాశంలో ఉల్కలు కనబడ్డాయి. గోకులంలోని గొల్లలకు ఎడం కన్ను, గోపికలకు కుడి కన్ను అశుభ సూచకంగా అదిరాయి. అంత ఆ దుర్నిమిత్తంబులో వడగని బెగడు గదిలిన చిత్తంబుల నుత్తలపడుచు మందనున్న నంద యశోదాదులైన గోపగోపికా జనంబులు హరి దళసరిరుంగక గోపాల గోకణ పరివృతుండైన కృష్ణుండెక్కడనైన చిక్కవోవునని సొక్కుచు పెక్కువలైన మక్కువలు చెక్కులొత్త ఒక్కపెట్ట బాలవృద్ధ సమేతులై మహాఘోషంబున ఆ ఘోషంబు వెలువడి యశోద నందుడు మొదలైన గోపికా గోపక జనాలు ఆ దుస్సకునాలు చూసి బెదిరిన మనసులలో ఆందోళన పడ్డారు. శ్రీకృష్ణుడి మహిమ శక్తి తెలియక అతడు ఎక్కడ ఆపదలో పడ్డాడో అని గోవులు గోపాలకులతో పాటు వారందరూ దుఃఖించారు. ప్రేమలు పొంగిపోతుండగా ఒక్కసారిగా వారందరు పిల్లలు, ముసలివారితో సహా కేకలు వేసుకుంటూ గోకులం నుండి బయలుదేరారు. వారి భంగినెరుంగని వారై హరిజూడబోవ వడిగగొని నగుచున్ వారింపడయ్య రాముడు ఆరిని హరిలా వెరుంగు అడయ్యు నృపా. బలరాముడు కృష్ణుడి శక్తి తెలిసినవాడు అయినప్పటికీ గోకులంలోని వారందరూ అన్నానంతో కృష్ణుడి జాడ కోసం అలా వేగంగా పోతుంటే చూసి కూడా వారిని ఆపలేదు. పైగా నవ్వుతూ చూస్తున్నాడు. అంతలోన వారును తానును కాంతార మార్గంబు వట్టి ఓవుచు ఎడనెడ గోపగోష్పదంబుల సందుల ఇంతనంత అక్కడక్కడ యవాంకుశ హల కమల కులిశ చక్రచాపకేతనాది రేఖాలంకృతంబులై మార్గాభరణంబులైన హరిచరణంబుల దాడగని చొప్పు దప్పగా చని దుర్ఘటంబైన యమునాతడంబు సేరి వారి మధ్యంబున ఇతరులకు సాధ్యంబైన సర్పంబు చేత ఘాటువడి దర్పంబు చూపక భోగిభోగ పరివృతుండైన కృష్ణుని కృష్ణేతి విలాపంబుల తాపంబులం పొందుచు తత్కాలంబునం ప్రతికూలం మయ్యనరు దైవంబు తిట్టు గోపకులం గలసి మేతలుడిగి రెప్పలిడక కృష్ణుని తపక చూచుచూ వరలుచున్న గోవులంగని అందు గోపికలు యశోదం పట్టుగని విలపించుచు కృష్ణునుద్దేశించి ఇట్లనిరి. బలరాముడు కూడా వారితో పాటు అడవిలో ప్రవేశించి కృష్ణుడి జాడ వెదుకసాగాడు. గోపబాలురా గోవుల అడుగు జాడలు మధ్యలో అక్కడక్కడ కృష్ణుని అడుగుజాడలు కనబడసాగాయి. కృష్ణుడి అడుగు జాడలలో యవరేఖ, అంకుశరేఖ, హలరేఖ, వజ్రరేఖ, చక్రరేఖ, చాపరేఖ, ధ్వజరేఖ మున్నగు శుభలక్షణాల రేఖలన్నీ కనిపిస్తూ ఆ దారికే ఆభరణాలే ప్రకాశించసాగాయి. వారంతా చివరికి చేరటానికి దుష్కరమైన యమునా నది మడుగు వద్దకు చేరారు.
నీటి మధ్యలో ఎవరికి జయించ సాధ్యం కాని మహాసర్పంచేత కాటువేయబడి దాని శరీరంచేత చుట్టివేయబడిన కృష్ణుడిని చూశారు. అతడు శక్తి కోల్పోయిన వాడిలా సొమ్మసిలిపడి ఉన్నాడు. అది చూసి కృష్ణ కృష్ణ అంటూ విలపిస్తూ వారంతా దుహకంతో తపించసాగారు. ఇన్నాళ్లు దయ చూపిన దైవం ఈరోజు ప్రతికూలమైందా ఏమిటి అని గోపకులు దుర్విధిని తిట్టసాగారు. వారితో పాటు గోవులు లేగలతో సహా మేతలు మేయడం మానేసి రెప్పలార్పకుండా కృష్ణుణ్ణే చూస్తూ కన్నీళ్లు కారుస్తున్నాయి. వారిలో కొందరు గోపికలు యశోదాదేవితో ఇలా అన్నారు: ఎదురు వచ్చిన చాలనెదురుగాదనుదెంతు, ఎదురు వచ్చిన నేడదేల రావు, చూచిన కృపతోడ చూచుచుందువు నీవు, చూచిన కనువిచ్చి చూడవేలా, దాసిన నరలేక డాయంగవత్తువు, దాసిన నేటికి డాయవిచట, చీరిన నోయని చెలరేగి పలుకుదు, ఇది ఏమి చీరిన ఎరుగకుంట, తలపుసేయునంత తలపోయుచుందువు, తలపుసేయనేడు తలపవకట, అనుజు భక్తి వివశలాడెడి కైవడి వ్రేతలెల్ల నాడి వివశలైరి. కృష్ణ, మేము ఎదురుగా వస్తే ఎప్పుడు నీవు మాకు ఎదురుగా వచ్చేవాడివి? ఇవేళ మేము వచ్చినా నీవు రావేమి? మేము చూస్తే దయతో నీవు మమ్మల్ని చూసేవాడివి. ఇవేళ మేం చూసినా నీవు కళ్ళు విప్పి చూడవేమి? మేము నీ దగ్గరకు వస్తే నీవు మా దగ్గరకు వచ్చేవాడివి. మేం దగ్గరికి వచ్చినా నీవు ఇక్కడికి రావటం లేదేమి? మేము కృష్ణ అని పిలిస్తే ఓ అని ఉత్సాహంగా పలికేవాడివి. ఇవేళ గొంతెత్తి పిలిచిన తెలియకుండా ఉన్నావేమి? మేము నిన్ను స్మరిస్తే చాలు మమ్మల్ని స్మరించేవాడివి. ఇవేళ మేము స్మరిస్తున్నా మమ్మల్ని తలవట్లేదేమి అంటూ భక్తితో పరవశులైన వారి వలె పలుకుతూ గోపికలు అందరూ వివసులు అయ్యారు. ఆ సమయంబున నందయశోదాదులు హరించూచి అధికంబైన శోకంబున ఇట్లనిది. అప్పుడు నందుడు యశోద మొదలైన వారు కృష్ణుడిని చూసి చాలా ఎక్కువ దుహకంతో ఇలా అన్నారు: విషకుచయగురక్కసి, విషకుచయుగయగురక్కసి, విషకుచ దుగ్ధంబుద్రావి విష విజయుడవై, విషరుహలోచన అద్భుత విషయుండగు నీకు సర్ప విషమెక్కె గదా. ఓ కన్నయ్య, విషపూరితమైన దుష్టమైన స్తనాలతో వచ్చిన ఆ రాక్షసి పూతన విషపు స్తన్యం తాగి ఆ విషాన్ని జయించిన వాడవు నువ్వు. విషము నీటి ఎందు పుట్టు పద్మాలలాంటి కన్నులు కలవాడవు, అద్భుతమైన మూర్తిమంతుడవు. కమలాక్ష, అట్టి నీకు పాము విషం ఎక్కిందా? ఇదేంటయ్యా, ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంటుంది? విషమము అంటే దుష్టము అని అర్థం. సూర్యారాయాంధ్ర కూడా ఉన్నది. అలా పూతన కాళీల దుష్టత్వాన్ని స్ఫురింపజేస్తూ యమకాను ప్రాసతో అలంకారిస్తూ షాత్కార దుర్గమ ప్రాసతో చెప్పిన పోతన పాటించిన సందర్భ శుద్ధి బహు రమ్యంగా ఉంది. కట్టా క్రూర భుజంగము కటలు కన్నిన్ను గరవ కంపించితివో, తిట్టితివో పాపపు విధి పట్టి మముతల చికాక పలవించితివో. క్రూరమైన ఆ పాము కోపంతో నిన్ను కాటువేస్తుంటే భయంతో ఎంత వణికిపోయావో, ఆ పాపిష్ఠి విధిని ఎంతగా తిట్టుకొన్నావో, మమ్మల్ని తలుచుకొని బాధతో ఎంతగా పలవరించావో కదా. పన్నగము మమ్ము గరవక
నిన్నేటికి గరచే కుర్రా నెమ్మిగలిగి నీ ఉన్నను మము రక్షింతువు నిన్ను రక్షింపనేము నేరము తండ్రి. ఓ కన్న తండ్రి, ఈ పాపిష్టి పాము మమ్మల్ని కరవకుండా నిన్నెందుకు కరచిందయ్యా? నువ్వు క్షేమంగా ఉంటే మమ్మల్ని రక్షిస్తావు. కాని నువ్వు ఆపదలో ఉంటే మేము నిన్ను రక్షించగలవారము కాదు కదయ్యా. చూడవదేమి గౌరవపు చూపుల మమ్ము, చూడవదేమి గౌరవపు చూపుల మమ్ము, సఖాలితోడ మాటాడవదేమి, నర్మముగా నందెలు పాదములందు మ్రోయ నేడాడవదేమి నర్తనము, అవ్వల మ్రోలను గోపికావళి కూడవదేమి నవ్వులకు, గోపకుమారవరేణ్య గోపకుమారవరేణ్య చెప్పుమా. మన గోకులంలోని బాలలందరిలోకి నీవే శ్రేష్ఠుడవు కదా. ఈరోజు తల్లిదండ్రులను మమ్మల్ని గౌరవంతో కూడిన చూపులతో చూడవేంటయ్యా? మిత్రులతో మాట్లాడవేంటయ్యా? అందగా కాళ్ల గజ్జెలు మోగేలా నాట్యాలు చేయవేమయ్యా? తల్లుల ఎదుట గోపికలతో హాస్యాలాడవేమయ్యా? చెప్పవయ్యా. శ్రవణరంధ్రంబులు సఫలత పొందంగ ఎలమి భాషించువారెవ్వరింక, శ్రవణరంధ్రంబులు సఫలత పొందంగ ఎలమి భాషించువారెవ్వరింక, కరచరణాదుల కలిమి ధన్యతనుంద ఎగిరిపై ప్రాకువారెవ్వరింక, నయన యుగ్మంబులున్నతి నయనలు యుగ్మంబులున్నతి కృతార్థములుగా నవ్వులు చూపువారెవరింక, జిహ్వలు గౌరవశ్రీజేర పాటలయడ పలికించువారెవరింక. తండ్రి, నీవు సర్పదష్టుండవైయున్న విచట మాకు ప్రభువులెవ్వరింక, మరగిపాయలేము మరగిపాయలేము మాకు నీ తోడిదలోక, నీవు లేని లోకమేలా, మరగిపాయలేము మాకు నీ తోడిద లోకమీవు లేని లోకమేలా. చిన్ని నా తండ్రి, మా చెవులున్నందుకు సార్థకమయ్యేలా ఉత్సాహంగా ఇంక మాతో ఎవరు మాట్లాడతారు? కాళ్ళు చేతులు ఉన్నందుకు సార్థకమయ్యేలా మా మీదకి దూకి ఇంకెవరు ఎగబాకుతారు? మా కళ్ళు సార్థకమయ్యేలా ఇంకా ఎవరు చిరునవ్వులు చిలుకుతారు? మా నాలుకలు కృతార్థత పొందేలా ఇంకా మా చేత పాటలు ఎవరు పాడిస్తారు? నాయనా, నువ్విలా పాముకాటు పాలపడిపోతే ఇక్కడ మమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉన్నారు? నీ ప్రేమ రుచి మరిగిన వాళ్లం, నిన్ను విడిచి వెళ్ళిపోలేము. మాకు నీతోడిదే లోకం, నువ్వులేని ఈ లోకం మాకెందుకు అని ఒండొరులంబట్టుకుని విలపించుచున్ కృష్ణుని తోడ మడుగు జొత్తము చత్తమనుచు కృష్ణ విరహ వేదనానల భారతప్తులై మడుగు జొరవారుచున్న వారల కనుంగుని భగవంతుండైన బలభద్రుండు, మీరు మీదెరుంగరు, ధైర్యంబు విడుచుట కార్యంబు గాదు, సహించు చూడుననుచు వారిని వారించే.
ఇలా విలపిస్తూ ఒకళ్ళను కళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు. కృష్ణుడితో పాటు మనం కూడా ఈ మడుగులో పడి చచ్చిపోదాం అంటూ కృష్ణ విరహాగ్ని భరించలేక తప్పించిపోతూ మడుగులో పడబోతున్నారు. వారిని చూసి మహిమాన్వితుడైన బలరాముడు, మీరు ముందు జరగబోయేది తెలుసుకోలేకుండా ఉన్నారు. ఆ ధైర్యం వదిలిపెట్టడం సరైన పని కాదు. ఓర్పు పట్టి ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి అని చెప్పి వారిని ఆపాడు. తను గూర్చి విధంబున వనితలు బిడ్డలును దారువాపోయడి ఘోష నివాసులగని కృష్ణుడు మనుతుని క్రియనొక ముహూర్తమాత్రము జరిపెన్. ఇలా తన గురించి పెళ్ళాం పిల్లలతో పాటు తాము కూడా విలపిస్తున్న గోకులంలో నివసించే వాళ్లందరినీ చూశాడు. సామాన్య మానవుడు లాగా కొంచెంసేపు మౌనం వహించి ఊరుకున్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 65. పులినంబునకు తిరిగి వచ్చుట 66. కృష్ణుడు ఆత్మీయుడగుట 67. ఆలకదుపుల మేపబోవుట 68. ఆవుల మేపుచూ విహరించుట 69. ధేనుకాసురవధ 70. విషకలిత కాళింది గనుగొనుట 71. కాళిందిలో దూకుట 72. గోపికలు విలపించుట